ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. మరి చాలా సంతోషం, ఇలా మనం అందరం ఉదయకాల సమయంలో లేవగానే కలుసుకొని ప్రభుని మరి మహిమపరచడం, ఆయన మాటలు వినడం, ఆయన మాటల ప్రకారం జీవించడం, ఈ రోజంతటిని ఆయన చేతులకు అప్పగించడం ఎంతో సంతోషం కదండి. ప్రతిరోజు ఎంతగానో బలపరచబడుతున్నాం దేవుడి మాటల ద్వారా. మరి ఈ రోజు కూడా, ఈ ఉదయం కూడా ప్రత్యేకమైన దేవుని మాటలు మనం అందరం ధ్యానించబోతున్నాం. విశేషకరంగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడనై ఉన్నారండి. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన దేవుని మాటలు చక్కగా ప్రభు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నారు కదా. ఎస్, ప్రభు అన్నారు ధైర్యం తెచ్చుకోండి, బలముగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో అధైర్యంతో ఉన్నారా? అలసిపోయి ఉన్నారా? కొన్ని పరిస్థితులు, మరి మనము ఆ పరిస్థితులలో ముందుకు వెళ్తున్నప్పుడు అధైర్యపడుతూ ఉంటాం. జీవితంలో ఇది సహజం కదండి. అధైర్యపడుతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం. ఎలా జరుగుతూ ఉంది, కొన్నిసార్లు నా వల్ల కాదు అని మరి ఎన్నో పరిస్థితులలో మనము మరి వదిలిపెట్టిన పనులు ఎన్నో ఉన్నాయి. కానీ చూడండి, ప్రభు ఉదయకాల సమయంలో చక్కగా మాట్లాడుతున్నారు. ఈ మాటలు ఎవరితో మాట్లాడారో తెలుసా? దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోనుతో మరి ఈ మాటలు చెప్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, మందిరము నిర్మాణ విషయంలో, కట్టడము విషయంలో ఈ మాటలు తన కుమారుడికి మరి దావీదు మహారాజు గారు చెప్తూ ఉన్నారు. ధైర్యంగా ఉండు, బలంగా ఉండు, భయపడకు అని మరి దావీదు మహారాజు చెప్తున్న మాటలండి. కొన్నిసార్లు కొన్ని భారాలు మన పైన పడుతూ ఉన్నప్పుడు మనం అధైర్యపడుతూ ఉంటాం కదా. ఎస్, దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోనుతో కూడా ఈ మాటలు చెప్తూ, ఇదిగో మందిర నిర్మాణము విషయమై ఈ బాధ్యత నీ భుజముపై ఉంది కాబట్టి పరిస్థితులు ముందుకు వెళ్తున్నప్పుడు నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు, ధైర్యముగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. బలముగా ఉండు. మరి చూడండి, దేవుడు మోషే గారి ద్వారా తన ఆజ్ఞలు ఏవైతే మరి బోధించి ఉన్నారో, చెప్పి ఉన్నారో, మోషే ద్వారా మరి ఏవైతే మరి కట్టడలు ఉన్నాయో వాటిని నువ్వు పాటించు, వాటి ప్రకారం జీవించు. ఆ దేవుని మాటల ప్రకారం ఎప్పుడైతే నువ్వు జీవించడం మొదలు పెడతావో నువ్వు వర్ధిల్లింపబడతావు. ఆయన మాటల ప్రకారమే నీ జీవితం ఉన్నప్పుడు నీ జీవితం అద్భుతకరంగా ఉంటుందని మరి దావీదు మహారాజు సొలొమోను గారికి చక్కని మాటలు చెప్తూ ఉన్నారు. నువ్వు చేయవలసిన పని నువ్వు చేయి. దేవుడు ఏవైతే చెప్పారో అలానే నీ జీవితం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను వర్ధిల్లింప చేస్తారు, నిన్ను హెచ్చిస్తారు, నిన్ను గొప్ప చేస్తారు. మరి అధైర్యపడక ధైర్యంగా ఉండు. నీ పైన ఉన్న బాధ్యత, భారం ఏదైతే ఉందో వాటి విషయంలో నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదని మరి చక్కగా ఇక్కడ మాట్లాడడం మనం చూస్తున్నాం. ఎస్, మన పని మనం చేస్తున్నప్పుడు దేవుడు తన పనిని మన ఎడల జరిగిస్తారండి. ఏ పని పూనుకున్నా దేవుని సహాయం మనకు కావాలి కదా. అని సహాయం లేకపోతే మనం ఏమైనా చేయగలుగుతామా? ఏమీ చేయలేం. ఖచ్చితంగా ప్రభు సహాయం కావాలి. మనం దేవుని మాటలు వింటూ ఆయన ప్రకారం జీవిస్తూ మనం ముందుకు సాగినప్పుడు ఖచ్చితంగా ఆయన తోడు, ఆయన క్షేమము, ఆయన కాపుదల, ఆయన సహాయము ఎప్పటికీ మనతో ఉంటుందండి. మనం వర్ధిల్లింపబడతాం, మన పనులలో వర్ధిల్లింపబడతాం, మనం దీవించబడతాం, మనం గొప్పవారం అవుతాం, మనం ఉన్నతమైన స్థితిలో ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. అందుకని
దేవుడు ఏవైతే చేయమన్నారో వాటిని పట్టుకుందామండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎలా అయితే ఉండమన్నారో, ఎలాంటి జీవితాన్ని జీవించమన్నారో, ఎలా పరిశుద్ధంగా ఉండమన్నారో, వేటినైతే వదిలిపెట్టమన్నారో అన్నిటిని వదిలిపెడదాం. దేవుడు పట్టుకోమన్నవి పట్టుకుందాం, దేవుని మాటలు విందాం. అప్పుడు అన్నిట్లో ప్రభు విజయం మనతో ఉంటుంది. ఇదిగో ఆ పనిని మరి సొలొమోను గారు పూనుకునేటప్పుడు తన తండ్రి చక్కని మాటలు చెప్తున్నారు. నువ్వు దేవుని మాటలు విని ఆయన మాటల ప్రకారం ఉండు, నీ పనులలో నీకు విజయం ఉంటుంది అని. ఎస్, అవునండి. ఇదిగో ఆ విజయాన్ని మన జీవితాల్లో కూడా మనం చూడబోతున్నాం దేవుని మాటలు విన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే చక్కగా బ్రతుకుదాం, ఇష్టానుసారమైన జీవితాలు వదిలిపెడదాం, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిద్దాం. ఈ చక్కని మాటలు పట్టుకుందాం, దేవుని కొరకు బ్రతకడం ప్రారంభిద్దాం. ఉదయకాల సమయంలో ఆయన మాటలు పట్టుకుని మరి బలముగా ప్రార్థన చేద్దాం. పడకండి. మీరు చేసిన ప్రతి పనులలో, ప్రయత్నాల్లో దేవుని మాటల ప్రకారం మరి జీవించడం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా మీ పనులలో ప్రభు కృప చూపించబోతున్నారు. మీరు, నేను ఆయన మాటల ప్రకారం జీవిద్దాము. మన పనులన్నింటిలో కూడా ప్రభు సహాయం చేయబోతున్నారు. అందరం కలిసి ప్రార్థిద్దామా? విజయాన్ని చూడబోతున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో విశేషకరమైన మీ మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయ్యా. అధైర్యపడకు, ధైర్యంగా ఉండు, బలముగా ఉండు అని ఎంతో చక్కని మీ బలమైన మాటలు మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రం అయ్యా. అయ్యా, ఇదిగోండి దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోను మందిరము కట్టేటప్పుడు ఎలాంటి మరి విషయాలు తెలియచేస్తూ, జాగ్రత్తలు చెప్తూ, మీ మాటలు విని ముందుకు వెళ్ళమని మరి ముందుకు వెళ్ళమన్నారు ప్రభా. ఈ రోజున మీరు మాతో మాట్లాడుతూ అదే మాటలు మాతో మళ్ళీ ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటా కృపనిచ్చారు ప్రభా. ఇదిగోండి మీ మాటల ప్రకారం మేము జీవించాలి. ఎక్కడ మిమ్మల్ని వదిలిపెట్టే జీవితాలుగా మా జీవితాలు ఉండద్దు, ఎక్కడ మీ మాటలు తృణీకరించే జీవితాలుగా మా జీవితాలు ఉండద్దు. బ్లెస్ చేయండి. మీ మాటలు పట్టుకొని బలముగా మేము ముందుకు సాగుదాము గాక. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరి జీవితాల్లో వారు చేసిన ప్రతి పనులలో భుజము పైన ఎంత భారాన్ని మోస్తూ ప్రభా పనులలో ముందుకు వెళ్తున్నారో అన్నిట్లలో విజయం కలుగును గాక. మీ మాటలు విన్నప్పుడు ఆ విజయాన్ని చూస్తావని మాట్లాడావయ్యా. ఈ ఉదయకాల సమయంలో మాటలు పట్టుకుని బలంగా ముందుకు సాగి కృపను దయచేయండి. ఎక్కడ కూడా ఆగిపోవద్దు, ఎక్కడ కూడా అలసిపోవద్దు, ధైర్యంతో నింపండి. ఉదయకాల సమయం మా ప్రియులందరి జీవితాల్లో మా ప్రియులందరినీ గొప్ప చేయండి. ప్రతి పనులలో, ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడేయండి. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మీరు తోడేయండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి, గొప్ప చేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి, బ్లెస్ చేస్తురమ్మని బలమైన రీతిలో నడిపించండి. క్షేమం కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తూ అయా గొప్ప చేయమని అయ్యా. ఇదిగోండి ఎంతమంది అనారోగ్యముతో ఉన్నారో అయ్యా, ఇదిగో మంచి ఆరోగ్యం దయచేయండి. ఎంతమంది అయితే అయ్యా ఇదిగోండి అధైర్యముతో ఉన్నారో, సమాధానం లేని స్థితిలో ఉన్నారో, సమాధానం కలుగునక ధైర్యం చేత నింపబడుదురు గాక ప్రభా. నెమ్మది సమాధానంతో మీరు నింపండి, గొప్ప చేయండి. ప్రతి విషయంలో మీరు తోడే ఉండమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేండును గాక. మీ అందరికీ క్షేమం కలుగును గాక. దేవుడు చక్కని వాగ్దానం ఇస్తూ ఉండగా వాగ్దాన్ని పట్టుకోండి, అధైర్యపడక బలముగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి. ప్రభు గొప్ప సహాయం చేయబోతున్నారు, విజయంలోనికి నడిపించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నర్సీపట్నం, గాడ్ బ్లెస్ యూ. నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. సువార్త స్వస్థత మహాసభలు మన నర్సీపట్నంలో అద్భుతమైనటువంటి రీతిలో 3 దినములు మరి మే 5, 6, 7 తేదీలలో బ్యాంక్ కాలనీ, మరి డాక్టర్ రామచంద్రరావు గ్రౌండ్, సిఎంఆర్ డౌన్ గ్రౌండ్లో ఈ మీటింగ్ జరగబోతుంది. సో అద్భుతమైనటువంటి స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు 3 రాత్రులు పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. మర్చిపోకండి, మే 5, 6, 7 తేదీలలో మంగళ, బుధ, గురువారాలలో శక్తివంతమైనటువంటి ఆరాధనలు జరగబోతున్నాయి. గర్భఫలం లేనటువంటి వారి కొరకు, నిరుద్యోగుల కొరకు, శాంతి సమాధానం లేనటువంటి వారి కొరకు మరి అద్భుతమైనటువంటి రీతిలో భారం కలిగి ప్రతిరోజు నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక ప్రియ దేవుని జనాంగమా, పరిగెత్తుకుంటూ రండి.
నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలారా పరిగెత్తుకుంటూ రండి. మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు.